మహిళలపై జరిగేటువంటి గృహహింసను అరికట్టడానికి 498 చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సంగతి అందరికీ కూడా తెలిసిందే. సో ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఆ 498 పై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా సుప్రీంకోర్టు కూడా సైతం ఈ చట్టంపై ఏదైతే ఉందో చట్టాన్ని ఉపయోగించుకొని ఎట్లా మహిళలు దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా బయటపెట్టినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అంతేకాకుండా కొత్తగా అమలయ్యేటువంటి చట్టాల్లో సో ఈ 498కి సంబంధించి ఒకసారి వాటన్నిటిని కూడా మరొకసారి పరిశీలించి కొత్తగా చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని కూడా కోర్టు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు కోర్టు ఇంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి, 498 ఎందుకు మిస్యూజ్ అవుతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి మాట్లాడదాం. బాలకృష్ణ గారు, అసలు కోర్టు ఏ సందర్భంలో ఈ 498 పై ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది, అసలు ఆ సందర్భం ఏంటి? రైట్. యాక్చువల్లీ 498 ఆఫ్ ఐపీసీ అనేది భర్త కుటుంబీకులు పట్ల ఒక శాపంగా మారిపోయింది. అంటే సుప్రీంకోర్టే ఒకానొక సందర్భంలో 498 హ్యాస్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్ లీగల్ టెర్రరిజం అని చెప్పింది. అంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా అసలు ఈ ప్రొవిజన్ ఏ స్థాయికి ఏ మేరకు దుర్వినియోగం అవుతున్నాయి అని అనటానికి ఒక ఉదాహరణ. అయితే అచిన్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక 20 రోజుల క్రితమే సుప్రీంకోర్టు 498 నిమిత్తం ఒక సంచలనమైన తీర్పిచ్చింది. అసలు 498ని సమీక్షించాలి అని రాబోయేటువంటి భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీని రీప్లేస్ చేస్తూ వచ్చేటువంటి చట్టం రేపు జూలై 1 నుండి ఇది అమల్లోకి రాబోతుంది. 498కి ఈక్వాలెంట్ సెక్షన్ 85, 86. ఈ సెక్షన్ 85, 86 సేమ్ 498లో ఉన్న కంటెంట్నే మళ్ళీ రిప్రొడ్యూస్ చేశారు. దీనిలో కూడా అంటే ఈ 498 అబ్యూజ్ అవుతుంది కాబట్టి అలా 85, 86 అబ్యూజ్ కాకుండా అడిక్వేట్ సేఫ్ గార్డ్స్ అనేవి ఈ చట్టంలోనే ఇన్కార్పొరేట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని నోటీసులు జారీ చేసింది. యాక్చువల్లీ 498 అనేది తీవ్ర స్థాయిలో దుర్వినియోగం జరుగుతుంది. అంటే సాక్షాత్ సుప్రీంకోర్టు మాటలో చెప్పాలి అంటే ఫౌండేషన్ ఫర్ మ్యారేజ్ ఈజ్ అడ్జస్ట్మెంట్, రికన్సైల్మెంట్, ఒకళ్ళనొకళ్ళు యాక్సెప్ట్ చేసుకోవటం. అలా కాకుండా ఆఫ్ లేట్ ఏ చిన్న వివాదం ఏర్పడినా వెంటనే దాన్ని ఎగ్జాగరేట్ చేసి మోర్ పర్టికులర్లీ వైఫ్ యొక్క పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ రిలేటివ్స్ అవ్వచ్చు, అది ఒక్కోసారి తెలియక ఒక్కోసారి భర్త కుటుంబీకుల మీద ఉన్నటువంటి హేట్రెడ్ వలన స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కోర్టు మాటల్లోనే ఒక్కసారి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ పోలీస్ స్టేషన్కి అంటూ వెళ్ళింది అంటే 90% ఇక ఆ మ్యారేజ్ రికన్సైల్ అయ్యే అవకాశమే లేదు. అన్ఫార్చునేట్లీ పోలీసుల పాత్ర కూడా ఇక్కడ కీలకంగా మారింది. అనేక సందర్భాల్లో పోలీసులు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అంటే కోర్టు మాటల్లోనే మళ్ళీ కొంతమంది లేడీస్ ఏమో ముందస్తుగానే అడ్వకేట్ని సంప్రదించి ఎలా పకడ్బందీగా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, తర్వాత బయటికి రాకుండా ఉంటారు అనే విధంగా చాలా జాగ్రత్తగా కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులను మేనేజ్ చేసి పోలీసుల యొక్క డైరెక్షన్లోనే కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా పోలీసులు అడ్వకేట్లు ఇద్దరూ కూడా వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా ఈ 498 కంప్లైంట్స్ని క్లయింట్స్కి గైడ్ చేయటం, దాని ద్వారా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించేసి హస్బెండ్ కుటుంబీకులు అంటే ఏజ్డ్ పేరెంట్స్ అవ్వచ్చు, బెడ్ రిడన్ పేరెంట్స్ అవ్వచ్చు, హస్బెండ్ యొక్క సిబ్లింగ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, వీళ్ళందరి మీద కూడా 498 పెట్టేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎవెన్చువల్లీ ఎక్విటల్ జరిగినా సరే అన్ఫార్చునేట్లీ ఈ దేశంలో ప్రాసెస్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ పనిష్మెంట్. అంటే ఈ ప్రక్రియ ఏదైతే ఉంటుందో కొన్ని సంవత్సరాలు పైబడి ఈ కేసు జరగటం, దీని నిమిత్తం వీళ్ళు కోర్టుకు హాజరవటం, ఇవన్నీ కూడా ఒక తీవ్రమైన ఇన్కార్సరేషన్, ఒక పనిష్మెంట్గా మారిపోతూ ఉంది. అందుకే 498 నిమిత్తం క్వాష్ పిటిషన్స్ వస్తే జస్ట్ లైక్ దట్ అంటే ప్లెయిన్ రీడింగ్ ఆఫ్ కంప్లైంట్ కాపీ కాకుండా చాలా జాగ్రత్తగా చూసి ద కోర్ట్ షుడ్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పేసి తప్పుడు 498 కేసులు వస్తే దాన్ని వెంటనే క్వాష్ చేయమని కూడా సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో చెప్పింది. సుప్రీంకోర్టు ఇదే జడ్జిమెంట్లో ఇంకోటి కూడా చెప్పింది, వైవాహిక జీవితంలో జరిగేటువంటి ప్రతి చిన్న డిస్టర్బెన్స్, ప్రతి చిన్న ఇన్కన్వీనియన్స్ అది క్రూయల్టీగా పరిగణించడానికి లేదు. కాన్సిక్వెన్షియల్ క్రూయల్టీ ఉంటుంది, ఇన్సిడెంటల్ క్రూయల్టీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భర్త తన చర్యల ద్వారా ఉద్దేశపూర్వకంగా భార్యని హింసకు గురి చేస్తే ఉద్దేశపూర్వకంగా అది 498 యాంబిట్కి వస్తుంది. ఒక్కోసారి దానికి ఆ ఉద్దేశం లేకుండా
తన రెగ్యులర్ యాక్టివిటీస్ ద్వారా ఆమె ఏమన్నా ఇన్కన్వీనియన్స్కి ఇబ్బందికి గురైతే దాన్ని క్రూయల్టీగా పరిగణించడానికి కూడా లేదు. అలాగే ఎప్పుడైతే ఒక కంప్లైంట్ ఇస్తుందో వైఫ్, కేవలం కంప్లైంట్ ఇవ్వటమే మాత్రం కాదు, లీగల్ ఎవిడెన్సెస్ కూడా సబ్మిట్ చేయాలి. అప్పుడే ఈ కంప్లైంట్ అనేది టెనబుల్ అని కూడా చెప్తుంది. సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది, ఎన్ ఎఫ్ఐఆర్ అండర్ 498A ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ సెక్షన్ 323 అండ్ వితౌట్ సెక్షన్ 506 సబ్సెక్షన్ 2 అంటుంది. సో జస్ట్ లైక్ దట్ 498A ఉంటే అది క్రూయల్టీగా కన్సిడర్ చేయరు. అలాంటి తప్పుడు కేసుల్ని క్వాష్ చేయమని కూడా హైకోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే అంటే భార్య ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ప్రముఖంగా కేసులు అంటే సెక్షన్స్ పెట్టేంత పోలీసులే కాబట్టి పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో అమాయకులు కొంతమేర ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. జనరల్గా ఒక కంప్లైంట్ అంటూ వస్తే స్ట్రైట్ అవే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకూడదు. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ, ప్రాథమిక విచారణ జరిపి ప్రిమా ఫేసి ఇది అట్రాక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయాలి. కానీ అనేక సందర్భాల్లో భార్య వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు దురుద్దేశంతో ఒక్కొక్కసారి డబ్బులు కూడా మారుతూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ వెంటనే 498A రిజిస్టర్ చేస్తుంటారు. ఇది కాకుండా భార్యకి వీళ్ళే డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. అసలు కంప్లైంట్ ఎలా రాయాలి, ఎలా రాస్తే 498A కేసు నిలబడుతుంది, ట్రయల్ జరుగుతుంది అని వీళ్ళే డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. అట్లా. సో అంటే ఇప్పుడు 498A ఒకసారి బుక్ అయిన తర్వాత సో అంటే అది ఫేక్ అయినా రియల్ అయినా కూడా సో ఇనిషియల్గా అయితే దాని ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవాలి కాబట్టి సో జనరల్గా అమాయకులు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, సో వాళ్ళకి ఎలా లాస్ట్ జరుగుతుంది. ఈ అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పుణ్యమా అని అరెస్ట్లోతే ఉండవు. 498A కేసులో భర్తను కానీ భర్త యొక్క తల్లిదండ్రులు కానీ అరెస్ట్ చేయడానికి లేదు. వాళ్ళకు 41A నోటీస్ సర్వ్ చేయాలి. అయితే ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ అయిపోతుంది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్షీట్ ఫైల్ అవుతుందో వాయిదాలకి వీళ్ళు వెళ్ళటం, క్రాస్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవటం, ఈ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పనిష్మెంట్. సో ఎంతో కొంత ఎక్విటల్ జరిగే వరకు కూడా ఒక ఇబ్బంది అయిపోతుంది. ఇంకొకటి ఏమంటే చాలా కేసెస్లో 498Aని ఒక బార్గెనింగ్ పవర్గా వాడుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడైతే మ్యాట్రిమోనల్ డిస్ప్యూట్ ఎదురవుతుందో, డివర్స్ అనేది స్టార్ట్ అవుతుందో, మ్యూచువల్ కన్సెంట్తో డివర్స్ తీసుకోవటానికి, అంటే ఈ డివర్స్ని మ్యూచువల్ కన్సెంట్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఉన్న కేసులను వాపసు తీసుకోవాలి అంటే పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక 10-15% జెన్యూన్ కేసెస్ ఆఫ్ వైలెన్స్ జరిగింది, క్రూయల్టీ జరిగింది, 498A కరెక్ట్గానే ఇన్వోక్ అయినప్పటికీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో 498A అనేది దుర్వినియోగం జరిగింది. అందుకే సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్తుంది, ఏ లా విచ్ ఈస్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ అన్ ఇండివిజువల్ షుడ్ నాట్ బికమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ విక్టిమైజేషన్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్. అంటే ఇది తీసుకొచ్చి కూడా కొన్నేళ్ళు గడిచింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి కాలం కూడా మారిపోతూ ఉంది ఎప్పటికప్పుడు. సో ఎలాంటి చేంజెస్ చేస్తే కొంచెం మేర మంచిగా ఉపయోగపడేటువంటి అవకాశం, తీసుకొచ్చినటువంటి ఉద్దేశం నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్. మనకి కొన్ని చట్టాల్లో ఫాల్స్ కంప్లైంట్స్ ఇస్తే కంప్లైంట్ కూడా శిక్ష పడేటువంటి ప్రొవిజన్స్ కొన్ని ఉన్నాయి. సేమ్ అలానే 498Aలో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఇది ఫాల్స్ కంప్లైంట్ దురుద్దేశంతో వెక్సేషియస్ లిటిగేషన్ క్రియేట్ చేయాలని లేకపోతే అల్టీరియర్ మోటివ్స్తో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించిన సందర్భాలే ఉంటే కనుక అది ఎస్టాబ్లిష్ అయితే వైఫ్కు కూడా పనిష్మెంట్ అంటూ ప్రిస్క్రైబ్ చేస్తే ఎంతో కొంత ఈ ప్రొవిజన్ యొక్క దుర్వినియోగం అనేది ఆగేటువంటి అవకాశం ఉంది. సో అంటే జనరల్గా ఈ 498A వల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అంటే భర్తలు కానివ్వండి, వాళ్ళ తరపున కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మెయిన్గా? ఒకసారి ఎఫ్ఐఆర్ అయిందంటే ఈ దేశంలో ఏమంటే మెడ మీద కత్తున్నట్లు. భర్త అవ్వచ్చు, భర్త తల్లిదండ్రులు అవ్వచ్చు, భర్త యొక్క సోదరీమణులు అవ్వచ్చు, వీళ్ళందరి మీద కూడా 498A అలాగే ఈ మధ్య సెక్షన్ 3, సెక్షన్ 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా ఇవన్నీ కూడా ఈ పోలీసులు అడ్వకేట్లు సూచనల మేరకే జరుగుతూ ఉంటాయి. కట్నం కోసం వేధించారని చెప్పేసి ఆఖరికి ప్రేమ వివాహాల్లో కూడా ఎప్పుడైతే వివాహం వికటిస్తుందో, ఎప్పుడైతే మ్యాటర్ పోలీస్ స్టేషన్కి వెళ్తుందో వీళ్ళు వరకట్న వేధింపులు అని చెప్పేసి రాసేసి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కూడా సెక్షన్స్ ఇన్వోక్ చేపిస్తూ ఉన్నారు.
సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎంతో మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి 498A అనేది కాలక్రమేణా ఇట్లా దుర్వినియోగం కావడం అనేది కొంత కలవరపాటు గురి చేసేటువంటి అంశం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా కానివ్వండి, ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాక్టీసెస్లో జరిగినటువంటి ఫాల్స్ కంప్లైంట్స్ కానివ్వండి, సో దీన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు, ఇలాంటి వాటికి సంబంధించి ఉదాహరణలు అన్నీ తీసుకొని కూడా కొంతమేర మార్పులు చేర్పులు చేస్తే నిజంగా ఆ చట్టం కొంతమేర మహిళలకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. నిజమైనటువంటి ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకు కూడా శిక్షలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా బాలకృష్ణ గారు అయితే అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి సుప్రీంకోర్టు చెప్పినట్టుకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అనేది వెయిట్ చేయాల్సినటువంటి అంశమే. వీడియో జర్నలిస్ట్ గజపతితో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.